మేము ఈ రోజు మన కొరకు ఆయన సిలువలో ఎలా మరణించాడో ఆలోచిస్తే చాలా అద్భుతం, ఆశ్చర్యం అది. We are not better than Israelites. మనెవరూ కూడా ఇశ్రాయేలీయులు గొప్పవారం కాదు. We are crooked than Israelites. నిజంగా మన దగ్గర చాలా నీచమైనటువంటి ప్రజలు మనం. We don't have any good things in our heart. మనలో ఎలాంటి మంచితనం కూడా లేదు రక్షణ పొందడానికి. Then why did he die for us? కానీ ఎందుకు యేసుక్రీస్తు సిలువలో మన కోసం మరణించాడు? John 3:16 said, he loved you, not world. He loved you. He loved me. Therefore he died. యోహాను సువార్త 3:16లో చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే దానికి అర్థం ఏంటంటే నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. Not the world. Leave it. I mean, keep separate word, but think, God loved me. Therefore he died for me on the cross. లోకము కాదు, అక్కడ నువ్వు నేను మనందరి వ్యక్తిగతంగా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు సిలువలో ఆయన మరణించాడు. See, the history is giving so many testimony that these people, I mean not people, I mean India itself is a mixed up culture. మరి మనం దేవుని వాక్యం మనం చూస్తే History. అంటే దేవుని మరి ఆ చరిత్రలో ఏమని రాయబడింది, అందరం కూడా మన ప్రజలందరం కూడా విస్తృతమైన జనం మనందరం. Some came from Dravidians, some came from Mongolians, and some came from Tibetians, so and so.